హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఈ సంక్రాంతికి సినిమాల సందడి మొదలైంది. ఆఫ్ కోర్స్ అయిపోయింది కూడా. కానీ సంక్రాంతి వచ్చిందంటే సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవ్వాల్సిందే. సో 2019 సంక్రాంతి మాత్రం అందరిలోనూ స్పెషల్గా నిలిచింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనుకున్న సినిమాలు పోయాయి, అలానే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. సో ఈ జాబితాలోకి ముందుగా ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, F2, పేట. సో ఈ 4 సినిమాల్లో కూడా ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి బయోపిక్లో మన బాలకృష్ణ గారు నటించడం, రంగస్థలం హిట్ తర్వాత బోయపాటి సీను గారు దర్శకత్వంలో రామ్ చరణ్ గారు సినిమా రావటం. సో ఈ 2 సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కోట్ల స్థాయిలో జరిగాయి. ఇక నెక్స్ట్ F2. అసలు ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అని కూడా ఎవరు అనుకుని ఉండరు. ఇక నెక్స్ట్ పేట. అసలు దీనికి తెలుగులో థియేటర్లే లేవు. కానీ ఇదంతా జనవరి 12 వరకు. జనవరి 13 వచ్చిన తర్వాత లెక్కలన్నీ తారుమారాయి. ఏది అనుకున్న సినిమా F2, కానీ ఈ సినిమానే సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇక కథానాయకుడు వినయ విధేయ రామ డిస్ట్రిబ్యూటర్లకి అలానే కొంతమందికి నష్టాలనే మిగిల్చాయి. సో ఇక మరి ఈ సినిమాలు తీసుకుని ప్రొడ్యూసర్లు కానీ అలానే మన డైరెక్టర్లు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఈ సంక్రాంతి సినిమా నుంచి మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటి? సో ఇదివరకులాగా ఆ క్రేజ్కి, అంగుకి, ఆర్భాటానికి, కలెక్షన్స్కి వచ్చే ప్రేక్షకులు థియేటర్కి వచ్చే రోజులు కావివి. అంతెందుకండి, అప్పుడెప్పుడో మన మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా 100 రోజులు ఆడేవి. కనీసం డిస్ట్రిబ్యూటర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ నష్టాలు కూడా మరీ అంత ఉండే కాదు, ఏదో కొంచెం అనమాట. కానీ ఇప్పుడు అంత లేదు. కేవలం ఆ ఆర్భాటాలతోనూ ఎక్కువ డబ్బులు సంపాదించాలి అన్న ఉద్దేశంతో 100 కోట్లకి జూతం ఆడుతున్నారు. సో ఇక్కడదాకా బాగానే ఉంది. కానీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాలను ఎక్కువగా కొంటున్నారు. ఆల్రెడీ అంతకుముందు గతంలో కొన్ని సినిమాలు మనకి గుణపాఠాలు నేర్పించే. ఆఫ్కోర్స్ అజ్ఞాతవాసి, స్పైడర్, లేకపోతే సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, ఇవన్నీ కాదు చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. కానీ ఇవన్నీ నేర్పించినా కూడా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం విచ్చలవిడిగా సినిమాలు కొనటం మాత్రం తగ్గించట్లేదు. పైగా గతంలో ఆ సినిమాని 50 కోట్లకు కొన్నాం కదా, ఈసారి 70 కోట్లకు కొందాంలే అని వాళ్ళు అనుకోవడమే కాకుండా ఎలాగైనా సరే ఈ సినిమాని వారం రోజులు మనకి ఇష్టం వచ్చినట్టు షోలు వేసేసి జనాల దగ్గర డబ్బులు దోచేసుకుని అని వాళ్ళు కొంతమంది ఆ థాట్లో ఆలోచిస్తున్నారు. దీనివల్ల జనాల జేబుకు కూడా చిల్లులు. ఓకే, ఆడియన్ అనేవాడు సినిమా కోసం ప్రాణం ఇస్తాడు, డబ్బులు ఒక లెక్క, 100లు ఖర్చు పెట్టైనా సినిమా చూస్తాడు. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా చూసిన తర్వాత అరే ఒక మంచి సినిమా చూసామే అన్న ఫీలింగ్ మాత్రం వాళ్ళకి కలగట్లేదు. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో కూడా కొన్ని ఈ విధంగానే ఉన్నాయి. నేను ఎవరిని కూడా కించపరచట్లేదు, బయట జరుగుతున్నది మీకు చెప్తున్నాను. సో అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇలా క్రేజీ కాంబినేషన్లు, హంగులు, ఆ పెద్ద ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ కంటెంట్ మీద కనుక కరెక్ట్గా దృష్టి పెడితే తెలుగు సినిమా కలెక్షన్స్ పెరగడమే కాకుండా ఆ ఆడియన్స్ మనసుల్లో కూడా ఒక ఆనందాన్ని నింపిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో చూద్దాం మరి ఈ సంక్రాంతి వచ్చిన సినిమాల వల్ల గుణపాఠం నేర్చుకుంటారా, లేకపోతే ఇవన్నీ మామూలుగా కదని వదిలేస్తే మళ్ళీ ఇలాంటిదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి క్రిటిక్స్ అయితే చెప్తున్నారు. మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.